వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కిషన్ రెడ్డి మూసీ నిద్ర ఫోటోషూట్ కోసమే తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడి. బీజేపీ నేత సినీ నటి నవనీత్ రాణాపై దాడికి యత్నం. సినీ నటి కస్తూరికి రిమాండ్, జైలుకు తరలింపు. నా పిల్లలిద్దరితో నేను మరాఠీలోనే మాట్లాడతాను, బల్లార్పూర్లో పవన్ వ్యాఖ్యలు. తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మూసీ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ సర్కార్ భారీ ప్రాజెక్టు చేపట్టగా తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు మూసీ నిద్ర పేరిట కార్యాచరణకు తెరలేపారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా మూసీ పరివాహక ప్రాంతంలోని ఓ బస్తీలో మూసీ నిద్ర చేపట్టారు. దీనిపై తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. మూసీ ప్రాజెక్టును ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. కిషన్ రెడ్డి మూసీ నిద్ర ఫోటోషూట్ కోసమేనని విమర్శించారు. ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ నవనీత్ రాణాపై కొందరు దాడికి యత్నించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా దర్యాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఖల్లార్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఖల్లార్లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన అనంతరం వేదికపై నుంచి కిందకు రాగానే తనపై కుర్చీలు విసిరేందుకు కొందరు యత్నించారని మండిపడ్డారు. ప్రచార సభ జరుగుతూ ఉండగా కొందరు అరుస్తూ గందరగోళం సృష్టించారని తెలిపారు. వారంతా ఒక మతానికి సంబంధించిన నినాదాలు చేశారని దుయ్యబట్టారు. తనను దూషించారని, కొందరు తనపై ఉమ్ము వేశారని తెలిపారు. తన గన్మెన్లు తనను కాపాడి అక్కడి నుంచి తీసుకువచ్చారని చెప్పారు. తమిళనాడులో నివసిస్తున్న తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె కోసం కొన్ని రోజుల పాటు గాలించిన తమిళనాడు పోలీసులు చివరకు హైదరాబాద్ శివారులో ఓ సినీ నిర్మాత ఇంట్లో ఆమె ఉన్నట్లు గుర్తించారు. నిన్న మధ్యాహ్నం ఆమెను అదుపులోకి తీసుకుని తమిళనాడుకు తరలించారు. ఆమెను ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయమూర్తి కస్తూరికి 12 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీనితో కస్తూరిని పోలీసులు పుల్లల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల తరపున నిన్న రెండవ రోజు ప్రచారం కొనసాగించారు. నిన్న మధ్యాహ్నం ఆయన బల్లార్పూర్లో ఎన్డీఏ అభ్యర్థి సుధీర్ మంగటివార్కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంలో పవన్ ప్రసంగిస్తూ తనకు మరాఠీ భాష అంటే గౌరవం అని వెల్లడించారు. భాష పట్ల గౌరవంతో మరాఠీ నేర్చుకున్నానని, తన 2 పిల్లలతో మరాఠీలోనే మాట్లాడతారని తెలిపారు. చూసారుగా విభాగంలో బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki